నేను కుంకుమ తయారు చేసుకుంటున్నా. పసుపు కుంకుమ ఇంట్లోనే న్యాచురల్గా మనం పట్టించుకున్న పసుపుతోనే కుంకుమ రెడీ చేసుకుంటున్నా. దానికి కావాల్సింది పసుపు. 2 రకాల చేసి చూపిస్తా. ఫస్ట్ ఒక రకం చెప్తున్నా. దీంతోనే 2. దీంట్లో కొంచెం చూడు పొడి, ఏం లేదు, న్యాచురల్గా మనము తయారు చేసుకొని అమ్మవారికి మనం అర్చన వేసుకోవడము ఇట్లాంటివి వేసుకుంటే సూపర్ ఉంటుంది. మన ఇంట్లో మనం రెడీ చేసుకోవడము మంచిగా. తెలుసు కదా జవాది పౌడర్, మంచి సువాసన వస్తుంది. ఇవి వాడితే కూడా చాలా మంచిది. మళ్ళీ తర్వాత వేసుకుందాం. అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ ఇప్పుడు పిండుకుంటుంది. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మంచిగా మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకుంటేనే చేతితో చేసుకుంటేనే మంచిగా కలిసిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే ఇట్లా కలుపుకుందాం. చేంజ్ అవుతుంది చూడండి. చూడండి కలుపుతూ ఉంటే ఇట్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. బాగా కలపాలి దీన్ని. మంచిగా ఇట్లా ఉండలు లేకుండా చాలా కలుపుతూ ఉండాలి. చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా కలపాలి. చాలా ఇట్లా మిక్సీ చేయంగా మంచిగా రెడ్గా అవుతుంది. న్యాచురల్గా ఇట్లా మనం తయారు చేసుకొని దేవుడికి మనము పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా కొంచెం ఇలా రోజ్ వాటర్ వేసుకోవాలి. కొంచెం నీడ ఆరబోసుకోవాలి. ఆరబోసుకుంటే మంచిగా అవుతుంది. మీ అందరికి ఓపిక ఉండాలి. మా అంటే ఓపిక ఏం లేదు. ఇది 5 నిమిషాలు మనం కూర్చొని మంచిగా ఇట్లా వేసుకోవచ్చు. 2 నెలలు వస్తుంది. ఇట్లా మంచిగా దేవుడికి ప్లేస్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అక్కడ ఎవరెవరో ముట్టి ఆ కుంకుమను వాళ్ళు ముట్టి వీళ్ళు ముట్టి మళ్ళీ అందులో కెమికల్ కలుపుతారు. మనమైతే ఇట్లా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అనుకున్నా. కుంకుమ రాళ్ళతోనే ఇట్లా రాళ్ళు దొరుకుతాయి. మన పూజ స్టోర్ రూమ్లో కుంకుమ రాళ్ళు అంటిస్తారు. పొడి కూడా దొరుకుతుంది ఇప్పుడు. కానీ నేను రాళ్ళు తెచ్చుకున్నా. ఇట్లా మిక్సీ పట్టుకొని దీంతో ఇంకో రకం దీంతో తయారు చేసుకున్నా. అదొక రకం, ఇదొక రకం. బాగా మిక్సీ అయ్యేలాగా కొంచెం పెద్ద బౌల్ పెట్టుకున్నాం. ఇది కూడా చాలా ఇట్లా మిక్సీ చేసుకోవాలి. కొంచెం జవాబు పౌడర్, కొంచెం రోజ్ వాటర్, కొంచెం జవాబు పౌడర్, కొంచెం రోజ్ వాటర్, కుంకుమ రాళ్ళ పొడి, పసుపు. మంచిగా ఎందుకంటే సువాసన కోసం దీన్ని కూడా చాలా ఇట్లా మిక్స్ చేసుకోవాలి.
ఇది ఒక రకం. ఇది చూడండి ఇట్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆవు నెయ్యి, ఈ ఆవు నెయ్యి ఎందుకంటే ఇట్లా మెత్తగా ఉండి మనకు పట్టుకోవడానికి మళ్ళీ మంచిది అన్నట్టు, వేసుకుంటే కూడా దేవుళ్ళకు చాలా మంచిది. ఇప్పుడే కరగబెట్టిన ఇది కొంచెం మళ్ళీ పడ్డాయి నిమిషాలకి అంతే. దీన్ని ఇంకా చాలా మిక్సీ, నా చేతులు కూడా ఇట్లా ఎర్రగా అవుతున్నాయి. కుంకుమ స్మెల్ అట్లా మంచి స్మెల్ వస్తుంది. మనం పెట్టుకుంటే కూడా మంచి స్మెల్ ఉంటుంది. దేవునికి కూడా మంచిది. ఇట్లా పెడితే అమ్మవారికి ఇట్లా వేసుకొని అభిషేకం కుంకుమార్చన వేసుకుంటే చాలా మంచిది. ఇప్పటి నుండి మా ఆంటీ కలుపుతూనే ఉంది దాన్ని. ఇట్లా కలిపి ఇట్లా చేసినారు దాన్ని. మళ్ళీ అట్లా కలుపుతున్నారు. ఇట్లా కలుపుతూనే బాగా కలుపుతూ ఉంటే మన చేతు ఇట్లా ఇట్లా దీనికి తలుగుతూ ఉంటేనే ఎర్రగా అవుతుంది. మిక్సీలో వేసుకోవచ్చు కానీ అంత చిల్లి అక్కడ ఇట్లా ఎర్రగా అవుతుంది. ఎందుకు ఇప్పుడు ఏం పని లేదు కదా, మెల్లగా కలుపుదామని చెప్పి ఇక్కడ కూర్చుంది. చూడండి ఇట్లా బాగా కలపాలి. బాగా ఇట్లా పిసికినట్టుగా ఇట్లా ఇట్లా అంటేనే ఎర్రగా అవుతుంది. అది ఇది ఇట్లా మంచిగా మిక్స్ అయ్యి ఇది కూడా ఇప్పుడు ఎట్లా అయింది చూడండి. ఇంకా కలర్ చేంజ్ అయ్యి ఇంకా ఎర్రగా అవుతుంది. దానిలాగానే ఇది కూడా ఇట్లా కలుపుతూ ఉండాలి. దీనికి ఏం పని ఉండదు. ఇట్లా కూర్చొని మంచిగా కలుపుతూ ఉంటే నెయ్యి వేసినాక చూడండి మెత్తగా అయింది. ఇట్లా ఉంటుంది మంచిగా మెత్తగా నెయ్యి వేస్తే. లేదంటే పొడి పొడి ఊరికే మనం పెట్టుకున్నా రాలిపోతుంది. కింద ఫోటోలకు పెట్టినా కింద పడిపోతూ ఉంటుంది. ఇట్లా నెయ్యి వేసుకుంటే మంచిగా ఫోటోకు మంచిగా అతికినట్టుగా ఉంటుంది. ఇగో లాస్ట్కు ఇట్లా అయిపోయింది. ఇది ఇట్లా అయింది, ఇది ఇట్లా అయింది. ఇందులో ఏది నిమ్మకాయది ఏది మన ఏమంటారు కుంకుమ రాళ్ళది ఏది చెప్పండి, మీరు కామెంట్లలో పెట్టండి, నేను కూడా చెప్తా. ఇక ఇదేమో ఇంకేం వేసినంటే జవాది పౌడర్, కుంకుమ రాళ్ళు, రోజ్ వాటర్, ఇంకా నెయ్యి, 2 చుక్కల నెయ్యి మొత్తం మిక్సీ చేసి కలపంగా ఇవి ఇట్లా అయింది మెరూన్ కలర్. ఇదేమో విగ్రహాలకు ఫొటోస్కు ఇంట్లో వాడుకుంటా. ఇంకా ఇదేమో నిమ్మకాయ అదే మన తినే సోడా, జవాది పౌడర్, రోజ్ వాటర్. ఒక నిమ్మకాయ పెద్దది మొత్తం పిండుకున్న దాన్ని మొత్తం పిసికి కలపంగా ఇట్లా పొడి అయింది. ఎలా ఉందో చెప్పండి. మీరు ఏది చేసుకుంటారో చేసుకొని కామెంట్లలో పెట్టండి. మీకు నచ్చిందా? నచ్చితే చెప్పండి అండి ఎట్లా వచ్చిందో. మంచిగా న్యాచురల్గా మనం తయారు చేసుకొని మన చేతుల మీద తయారు చేసుకొని పెట్టుకుంటే ఈరోజు శుక్రవారం మంచిగా కుంకుమ తయారు చేసుకున్న ఏమైనా పెట్టుకుంటే ఎంత బాగుంది చూడండి, ఎంత మంచిగా ఉంది. ఇందులో ఏది మంచిగా ఉందో, ఏది కలర్ఫుల్గా ఉన్నదో చెప్పండి. మీరు కూడా నాలాగా రెడీ చేసుకొని ఇట్లా విగ్రహాలకు ఫొటోస్కు పెట్టుకోండి. మంచిగా చూడండి మా చేతులు కూడా ఎట్లా ఎర్రగా చూడండి. కుంకుమ తయారు చేస్తే కుంకుమ పసుపు తయారు చేసినా కదా చేతులు కూడా ఎర్రగా. ఇంకా కడుక్కున్నా బాగా కనిపోతలేదు. ఇట్లా ఉంటుంది మనం రెడీ చేసుకున్నది.